చేస్తున్నాడు. మన జీవితాలు అద్భుతాలు జరగాలంటే విశ్వాసం ఉండాలి, విధేయత కూడా ఉండాలి. రెండు ఉండాలి. విశ్వాసం ఉండాలి, విధేయత ఉండాలి. ఎంతమంది చెబుతున్నారు సువార్త? ఎంతమంది విశ్వాసంతో నమ్మకంతో ఉన్న స్థలములోనే ఏ యొక్క పరిస్థితుల వైపు చూడకుండా, ఏ యొక్క అవసరాల వైపు నువ్వు చూడకుండా, ఏ సభల వైపు చూడకుండా, ఏ డబ్బుల వైపు చూడకుండా, ఏ యొక్క పరిస్థితుల వైపు నువ్వు చూడకుండా, ఏ సేవకుల వైపు చూడకుండా, ఆధారు పడకుండా నువ్వు ఎంత విశ్వాసంతో, ఎంత మరి విధేయతతో, ఎంత భయభక్తులతో, విరిగి నలిగిన హృదయముతో ప్రార్థన చేసుకునే వారుగా ఉంటే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు, వెలుగుగా మారుస్తాడు. ఆయన అర్థమైంది.